ఉలన్ ఘటన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైట్ కాలర్ ఉగ్రవాద నెట్వర్క్ ఏర్పాటులో ఇద్దరు మత గురువులు కీలక పాత్ర ఉన్నట్టు గుర్తించారు. కశ్మీర్ నుంచి ఫరీదాబాద్ దాకా విస్తృత స్థాయిలో నెట్వర్క్ ఏర్పాటు చేయడంలో ఈ ఇద్దరు మత గురువులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జైషే మహ్మద్ సహకారంతోనే మత గురువులు ఇద్దరు టెర్రర్ మాడ్యూల్ ఏర్పాటు చేసినట్టు తేల్చారు అధికారులు. ఇద్దరు మత గురువుల్లో ఒకరు ఇర్ఫాన్ అహ్మద్ వాగ్ కాగా ఆయనది కశ్మీర్లోని పోషియాన్ నదిగాం ప్రాంతంగా గుర్తించారు. మత గురువు ఇర్ఫాన్ అహ్మద్ వాగ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల్ని భద్రతా దళాలను బెదిరిస్తూ శ్రీనగర్, నవగ్రామ్, గుంపేరా తదితర ప్రాంతాల్లో జైషే మహ్మద్ పేరిట ఏర్పాటు చేసిన పోస్టర్ల వెనుక మత గురువు ఇర్ఫాన్ అహ్మద్ వాగ్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో మత గురువు హర్యానాలోని మౌలానా ఇస్తాయక్ హక్ గా గుర్తించారు. ఈ ఇస్తాయక్ హక్ అల్ ఫలాక్ యూనివర్సిటీ క్యాంపస్లోని మసీదులో పనిచేస్తున్నట్లు తేల్చారు. ఫతేపూర్ తాగా గ్రామంలో దహార్ కాలనీలోని ఇస్తాయక్ హక్ గృహంలోనే 10/11 దాడిలో ప్రధాన సూత్రధారి అయిన ముజామిల్ షకీల్ తలదాచుకున్నట్లు గుర్తించారు. అటు ఇస్తాయక్ హక్ ఇంట్లోనే భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు జమ్మూ కశ్మీర్ పోలీసులు.